ఇప్పుడు మనం ఎలా ఉన్నా ఉపయోగం లేదు అనేది నేను నేర్చుకున్నాను. గత వారంలో సేవకులు చెప్తున్నప్పుడు నేర్చుకున్నాను. నిజంగా శుక్రవారం దేవుడు నిజంగా ఆ భూకంపం కానీ మనకి ఏదైనా పరిస్థితి క్రియేట్ చేస్తుంటే నాకు నిన్న అవకాశం ఉండేది కాదు. అలాగే మనలో ఎంతో మందికి అట్లాంటి అవకాశం ఉండదు. అలాంటి పరిస్థితిలో నిజంగా నేను నిన్న దేవుడికి చాలా కృతజ్ఞత అర్పిస్తున్నాను. ఎందుకంటే నిన్న దేవుడు నాకు అవకాశం ఇచ్చి నన్ను తన జీవగ్రంథంలో తన పేరు రాస్తాడని, ఇవాటి నుంచి నేను ఎలాగైతే నేను బాప్తిసం తీసుకున్న దగ్గర నుంచి నూతన జీవంతో ఆయన కొరకు మరణ జీవించాలని, తన కొరకు నిలబడాలని ఆశిస్తూ ఇప్పటివరకు నా కొరకు చాలా సంఘం అంతా ప్రార్థన చేసింది. గత వారం శ్రీకాంత్ బ్రదర్ గారు మెసేజ్ పెట్టినప్పుడు మన సంఘంలో 2 బ్రదర్స్ తీసుకుంటున్నారు, ఇలాగా మీరు ప్రేయర్ చేయండి అన్నప్పుడు అనేక మంది ప్రార్థన చేస్తుంటారని నమ్ముతున్నాను. వారందరి ప్రార్థనలు బట్టి నిజంగా దేవుడు ఎంతో కృప కలిగి మనందరి పట్ల కృప చూపించి నేను నాకు అవకాశం ఇచ్చాడు. అలాగే నా బ్రదర్ జోయల్ని బట్టి కూడా చాలా సంతోషం. ఎందుకంటే మేమిద్దరం ఇక్కడికి వచ్చిన తర్వాత కలుసుకున్నప్పుడు మేమిద్దరం తను కూడా తన రిలేటివ్ లో నేను ఫీల్ అయ్యాడు. ఎందుకంటే వాళ్ళ రిలేటివ్స్ వన్ ఆఫ్ ద రిలేటివ్ అచ్చం నాలాగే ఉంటాడు, నా బిహేవియర్ లాగే ఉంటుందంట దానికి. తను ఫస్ట్ నుంచి అలాగే ఫీల్ అవుతాడు. నిజంగా దేవుడు కూడా అద్భుతంగా మా ఇద్దరికి ఒకే రోజున బాప్తిసం పొందే అవకాశం ఇచ్చి మేమిద్దరం ఒక బ్రదర్స్ లాగా నిన్న తీసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. మరి ముఖ్యంగా నా కుటుంబము, నా భార్య, వీరు ఎల్లప్పుడూ నా కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. చాలా మంది అనుకుంటారు మరి వీళ్ళు క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నారు బాప్తిసం లేకుండా ఎలా అని. సో అది అలా దేవుడు అలా అనుగ్రహించాడు. మేము యాక్చువల్గా ఏంటంటే మమ్మల్ని ఎవరు అడగలేదు. యాక్చువల్గా నన్ను అడుగుంటే, మేబీ సేవకుడు నన్ను అడుగుంటే